ధాన్యం సేకరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఐకేపీ కల్లాల్లో ధాన్యం పోసి దాదాపు 4 రోజులు దాటుకున్నా దాన్ని పట్టించుకున్నటువంటి నాదుడే లేడు. కాంటాలు పెట్టిన బస్తాలు లోడ్ చేయడానికి లారీలు సరిగ్గా రావు. ఒకవేళ లోడ్ అయ్యి మిల్లుల దగ్గరికి పంపితే దిగుమతిని పట్టించుకునే నాదులు లేడు. రోజుల తరబడి మిల్లుల వద్ద లారీలు ఆగిపోవడం వల్ల ధాన్యం తరుగుపోయి మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఆరు పేరుతో తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏ ఒక్క నాదుడు కూడా ఆ మిల్లుల వద్దకు వచ్చి కానీ కళ్ళాల వద్దకు వచ్చి కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా ఈ రైతుల యొక్క కోసం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేనటువంటి దీనస్థితిలో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వం వెంటనే కంటి తుడుపు చర్యలు కాకుండా ధాన్యం సేకరణలో అధికారులను ఇన్వాల్వ్ చేసి లారీలు సక్రమంగా వచ్చి మిల్లుల వద్ద దిగుమతి సక్రమంగా అయ్యి ఎలాంటి కోతలు లేకుండా రైతుకు డబ్బులు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నో మాటలు చెప్పి రైతులను మోసపుచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులు నడిబజార్ల పడేస్తే అయ్యో లక్ష్మణ అంటూ ఆనాడు కేసీఆర్ గారి పాలనలో ఎంత సుఖంగా జీవించామో ఈ రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే మమ్మల్ని నట్టేయడం ఉంచిండను అని గూడు వెలవేసుకుంటున్నటువంటి పరిస్థితితో రైతుల్లో కనబడతా ఉంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు సత్వరమే తగినటువంటి చర్యలు తీసుకొని ఐకేపీ కల్లాల్లో ఉన్నటువంటి ఇప్పటికి ఇంకా 30 రాసులు కల్లాల్లోనే ఉన్నాయి. వెంటనే లారీలను ఎక్కువ రప్పించి ధాన్య సేకరణ త్వరగా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మోసం చేస్తుంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం 22 లక్షల మంది నీటు పరీక్ష రాసినటువంటి విద్యార్థులను అగమ్యగోచర పరిస్థితుల్లో ఇబ్బంది పెడతా ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారం వచ్చినటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో నీట్ పేపర్ అనేది ఇప్పటికే 4 సార్లు లీకేజ్ అయ్యి విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. లీకేజ్ అయినటువంటి సమస్యను దృష్టిలో పెట్టుకొని నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లీకేజీకి ఎవరైతే బాధ్యులైనారో వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని, కంటి తుడుపు చర్యలు గతంలో తీసుకోవడం వల్లనే మళ్ళీ ఈసారి కూడా నీట్ పేపర్ లీకేజీ అవ్వడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే తగినటువంటి చర్యలు తీసుకొని 22 లక్షల మంది విద్యార్థుల యొక్క భవితవ్యాన్ని కాపాడాలని, భవిష్యత్తులో ఇలాంటి లీకేజీలు జరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం సేకరణ చేసి రైతులను ఆదుకోవాలని, రైతులకు ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలను కూడా నెరవేర్చాలని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ.